సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు. మన కూటమి ప్రభుత్వాన్ని నమ్మితే నాకు కొంచెం సమయం కావాలి. మీ తరపున పోరాటం చేయడానికి నాకు కొంచెం సమయం కావాలి. అందుకని ఉపాధి అవకాశాలు మనకు వచ్చేలాగా ఇంత ఒక ఎలక్షన్కి 150 కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నప్పుడు ఒక ప్రాజెక్టు ఫినిష్ చేయడానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే వెలిగొండ ప్రాజెక్టు ఆ భూపరిహారానికి ఇవ్వగలిగితే మనం ప్రాజెక్ట్ అయిపోద్ది. కానీ వాటి డబ్బులు లేక ఇట్లా అయిపోద్ది. దానికి ఏంటంటే డబ్బులకి ఆశ పడకుండా మీరు ఎన్నికల్లో డబ్బులు పెట్టుకొని గెలవండి, అభ్యంతరం లేదు. కానీ మీరు గెలిచినా డబ్బులు పెట్టి గెలిచినా కానీ ప్రజలకు ఉపయోగపడేలా పాలన జరిగితే అది నేను దాన్ని కూడా వదిలేసి అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళాలి అంటే ఈ రోజున పొలిటికల్ ప్రాసెస్ డబ్బులు పెడితే తప్ప ఎలక్షన్లు గెలిచే పరిస్థితుల్లో లేదు. కానీ డబ్బులు పెట్టి ప్రజలకి సేవ చేయాలని కోరుకున్నాను. ఎందుకంటే ఉన్న లోపల వ్యవస్థ చాలా లోపలికి వెళ్ళిపోయింది. డబ్బు పరంగా చేస్తే తప్ప ఎలక్షన్లు రావాలి. నేను కోరుకుంటుంది యువత కనుక మీరు ఇదే ఉత్సాహం ఇదే శక్తి గత ఎన్నికల్లో ఎలా ఇచ్చారో పాలనలో కూడా మీరు అదే గనక ఇవ్వగలిగితే, అదే భరోసా గనక మీరు చూపించగలిగితే ఈ మనకి వలసలు లేని ప్రకాశం జిల్లాని నేను కోరుకుంటున్నాను. సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లాని కోరుకుంటా ఉన్నాను. దానికి కావాల్సిందల్లా మీ ఆశీర్వాదాలు కావాలి, మీ అండదండలు కావాలి. అలాగే కూటమి ప్రభుత్వం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది, పరస్పర గౌరవం ఉంది. ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది. కానీ అది ఈ రోజున అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి. పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది, క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం, అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకు గౌరవం ఇవ్వడం, లేదా అందరం కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం. సమస్యలు వస్తాయి, ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి. కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే మన లీడర్షిప్ క్వాలిటీ. అందుకని దయచేసి అల్లూరి నడియాడిన ప్రదేశాలతో పాటు వివిధ ప్రాంతాలను పర్యాటక హబ్బుగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అల్లూరి నడియాడిన ప్రాంతాలను పర్యాటక హబ్గా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. అల్లూరి నడియాడిన ప్రదేశాలతో పాటు వివిధ ప్రాంతాలను పర్యాటక హబ్గా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అల్లూరి 128వ జయంతి వేడుకలు గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి స్మృతి వనంలో రాష్ట్ర సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అల్లూరు పార్క్ అభివృద్ధికి మంత్రులు నిధులు వెచ్చించాలని కోరారు. పార్క్ అభివృద్ధికి తాను చేస్తున్న కృషిని దినపత్రికల్లో వార్తను చదివి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు 10 లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు. అనంతరం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తిని 1% ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని కోరారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, దానిలోని భాగంగానే ఈ ప్రాంతాలను పర్యాటక హబ్గా తయారు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ తాను పదవి చేపట్టిన తొలిసారిగా 10 లక్షల రూపాయలు అల్లూరి పార్క్ అభివృద్ధికి ఉపయోగించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ తన వంతుగా పార్క్ అభివృద్ధికి తన నిధుల నుండి 30 లక్షలు ప్రకటించారు. మంత్రి అనిత మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతాలతో తెల్లదొరలపై పోరాటం చేసి 25 సంవత్సరాల వయసులోనే ప్రాణాలు కోల్పోవడం మనందరికీ అల్లూరి స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అల్లూరు జయంతి రోజున రియల్ హీరో అల్లూరి గంటన్న దొర సమాధులను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. నేను ఉట్టప్పుడు వచ్చేవాడు అల్లూరు సీతారామ పౌరుషం అంటాడు. ఒక్కటి రాడు ఈ పార్కి ఏమంటే అల్లూరు సీతారామరాజు రక్తవాడి అంతా రక్తవాడి అంటాడు. ఉట్టప్పుడు పార్కులోకి లైట్ పోతే లైట్ వేయడానికి ఉంటాడు. తప్పది. మన అల్లూరు సీతారామరాజు వారసులు మనం బ్రతుకున్నందుకు ఏముందండి. నెలకు ఒక రోజు వచ్చి కూర్చొని ఎలాగుంది షర్ట్లు వేయించాను. ఇప్పుడు ఆ షర్ట్లో కూర్చోండి, మన పిల్లలు చదువుకుంటారు. అక్కడ వచ్చి కూర్చోండి, ఒక కమిటీ వేయండి. ఊళ్ళో పెద్దలందరూ కలిసి ఒక 10 మంది కమిటీ వేసుకోండి. ఈ డబ్బులు మీరు పెట్టవద్దు, చూడండి. వచ్చి అప్పుడప్పుడు చూసి ఎలాగో చూస్తే డబ్బులు మేము చూస్తాం. ఆ బాధ్యత తీసుకోమని చెప్తున్నానండి. అమ్మ నేను ఎక్కువ మాట్లాడాను. 4 ఉన్నాయి. ఎంపీ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. టూరిజం మినిస్టర్ గారు, కన్సర్న్ మినిస్టర్ గారు ఉన్నారు. ఇక్కడ అల్లూరు సీతారామరాజు యూజువల్ చూపించడానికి అని చెప్పి హాల్ పెట్టాను అక్కడ. అది ఇంకా కూడా ఆయనకు ఎవరైతే ఈ మన్య ప్రాంతంలో ఉండే గిరిజనుల కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి మీద గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఆ కాలంలో ఏమీ లేకుండా కూడా ఈరోజు ఏదైనా ఒక భవనము, ఇల్లు అంటే అల్లూరు సీతారామరాజు పేరు గుర్తొచ్చే విధంగా ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ లో సౌకర్యాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. దీని మీద మాట్లాడడం జరిగింది. మన రాష్ట్రంలోనే ఈ గుర్తింపున్న బీచ్ ఏకైక బీచ్ ఈ ఋషికొండ బీచ్. వైజాగ్ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉంది. మొత్తం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అమరావతి అన్నప్పుడు కూడా ఆల్ హ్యాపెనింగ్ థింగ్స్ అని కూడా ఇక్కడ వైజాగ్ లో జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఐటీ కానీ, మరో పక్క టూరిజం కానీ, మరో పక్క రియల్ ఎస్టేట్ కానీ, ఇట్లా ఏ రకంగా తీసుకున్నా కూడా అవన్నీ కూడా వైజాగ్ సెంట్రిక్ గా మనకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఒక పక్క టీసీఎస్ వచ్చింది, మొన్నే గూగుల్ తో ఫైనలైజ్ అయింది, నిన్ననే కాగ్నిజెంట్ కూడా ఓకే చేశారు. మరో పక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా స్టార్ట్ అవుతా ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వైజాగ్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందో మనకి అర్థమయ్యే విధంగా చూపిస్తా ఉన్నాయి. మరి అటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే స్టేట్ లో ఉన్న ఏకైక బీచ్ ఈ ఋషికొండ బీచ్, బ్లూ ఫ్లాగ్ రెసిడెన్షియల్ ఉన్న బీచ్. మీకు డౌట్ రావచ్చు, ఏంటి బ్లూ ఫ్లాగ్, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటని. ఏదైనా ఇంటర్నేషనల్ టూరిస్ట్ వాళ్ళ ట్రావెల్ అడ్వైజ్ లో, వాళ్ళ ట్రావెల్ ప్లాన్ లో ఎక్కడికైనా ఒక బయట ప్లేస్ కి వెళ్ళాలి, బీచెస్ చూడాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ సేఫ్టీ, సెక్యూరిటీ, అలాగే అక్కడ ఎమ్యూనిటీస్, వాళ్ళకి ఎకో ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా, టూరిస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా, ఇవన్నీ అనేక పారామీటర్స్ చూసుకొని వాళ్ళ ట్రావెల్ అడ్వైజ్ లో వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ ప్లాన్ లో. అటువంటి దానికి ఈ బ్లూ ఫ్లాగ్ ఉందంటే అది ఒక ఐఎస్ఐ మార్క్ లాంటిది. అటువంటి బ్లూ ఫ్లాగ్ రికగ్నిషన్ మనకి ఈ బీచ్కి వచ్చింది. కాకపోతే అన్ఫార్చునేట్ గా గత కాలంలో ఒకసారి కొంచెం ఆ మెయింటెనెన్స్ లో అది మన తప్పు లేకపోయినా కూడా నేచురల్ గా వచ్చే మెయింటెనెన్స్ వల్ల అది మనకి తాత్కాలికంగా దాన్ని పెండింగ్ పెట్టడం. మళ్ళీ వెంటనే నేను అసెంబ్లీలో కూడా సబ్జెక్ట్ రైజ్ చేశాను. వెంటనే మినిస్టర్ గారు స్పందించి టూరిజం డిపార్ట్మెంట్ అది మాట్లాడారు. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఈఎంఐడి వాళ్ళు కానీ, మొత్తం అందరూ కూడా ఒక వార్ ఫుడ్ బేస్ పై దాని మీద రెస్పాండ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మళ్ళీ మనం దీన్ని రిటైన్ చేసుకోవాలి అని చెప్పి దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మళ్ళీ 1 month లోనే దాన్ని కంటిన్యూస్ కూడా చేశారు. దీనికి మనస్ఫూర్తిగా టూరిజం డిపార్ట్మెంట్ ఇవాళ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం, ఇప్పటికే ఈ బీచ్ కి అందం ఉన్నది, దానితో పాటు ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ కావాలనేటువంటి మాటని ఇక్కడ నేను చూడగలను. ఒక పక్కన రాజకీయ నాయకత్వం, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కలిసి గట్టిగా పనిచేయడం, రాజకీయ నాయకత్వం ఉంది. దాంతో పాటు జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అందరం కలిసి కోఆర్డినేటెడ్ గా ఉండి ఈ బీచ్ ని 10 కాలాల పాటు
సందర్శకులకి అందం కలిగించే విధంగా, ఆ పరిశుభ్రతను పాటించే విధంగా ఉంచడానికి ఏ నిర్ణయాలు చేయాలనేటువంటి ఆలోచనే ప్రధానంగా మేము చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం తాలూకు ఇబ్బందుల వల్ల కొంత మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ విషయంలో మొన్న ఆ మధ్య కొంత ఇబ్బందులు వచ్చినాయి. అయితే దాన్ని అధిగమించి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి విషయంలో దీన్ని ఫేస్ లిఫ్ట్ చేయటం ఎలాగనేటువంటి దాని మీద కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనికి ఒక 24 లక్షల రూపాయలు ఇప్పటికే ఫేస్ లిఫ్ట్ చేయడానికి టూరిజం తరఫున తిరువూరు సిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మైలవరం ఏసీపీ వై ప్రసాదరావు. తిరువూరు సిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మైలవరం ఏసీపీ వై ప్రసాదరావు ఏ కొండూరు మండలం కొత్త రేపూడి తండాలో ఇటీవల జరిగిన హత్య కేసు వివరాలు వెల్లడి. అక్రమ సంబంధం నేపథ్యంలో పథకం ప్రకారం చేసిన హత్య కేసులో 2 నిందితులు బత్తుల కుమారి, అధూరి చార్లీస్లను అరెస్ట్ చేసిన పోలీసులు. మనకి 29వ తారీఖున ఏకొండూరు పోలీస్ స్టేషన్లో ఒక లేడీ, అంటే ఆమె పేరు కోట వెంకటేశ్వరమ్మ అనే వ్యక్తి మన పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా తన భర్త ఎన్ఎస్పి కెనాల్, అంటే కొత్త రేపూడి తాండా ఎన్ఎస్పి కెనాల్ దగ్గర చింత రఘుపతి రాఘవరెడ్డి అనే మామిడి తోటలో తన భర్త విగతజీవిగా ఉన్నాడని, తనను ఎవరో చంపుకుంటారని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు మనము 103(1) బిఎన్ఎస్ చట్టం కింద కేసు కట్టడం కూడా జరిగింది. కేసు దర్యాప్తు భాగంలో మనకు తెలిసింది ఏంటంటే 2 వ్యక్తులు ఈయన చంపడంలో పాత్ర పోషించారని తెలిసింది. ఆ 2 వ్యక్తుల యొక్క పేర్లు ఏంటంటే అధూరి చార్లెస్, ఇంకొక లేడీ పేరు బత్తుల కుమారి. అయితే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ మనం చూడాలి అని అనుకుంటే, ఈ బత్తుల కుమారికి అధూరి చార్లెస్కి ఇద్దరికి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, అంటే ఇల్లీగల్గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యలో ఈ రీసెంట్గా ఒక 2-3 మంత్స్ బ్యాక్ నుంచి ఈ కోట రామారావు, అంటే చనిపోయిన మృతుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ బత్తుల కుమారి వెంట పడడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇతను తాపి మేస్త్రి, ఈమె మనుషులను సప్లై చేసే, అంటే ఈ లేబర్స్ని సప్లై చేసే వ్యక్తి అన్నమాట. అయితే ఈ కోట రామారావు ఈమె అంటే వెనకపడి నాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయు ఇవన్నీ కూడా చెప్పడం జరిగితే, అది చూసి ఈ అధూరి చార్లెస్ ఒకసారి చూస్తాడనమాట. చూస్తే అతనికి ఈ బత్తుల కుమారి మీద అనుమానం వస్తుంది, నువ్వు అతనితో తిరుగుతున్నావు అనేసి ఈమెను గద్దిస్తే అప్పుడు ఈ బత్తుల కుమారి ఏం చెప్తుందంటే, లేదు నాకు అతనికి ఏం సంబంధం లేదు, ఇది అతనే నా వెంట పడుతున్నాడు అని చెప్తారనమాట. అయితే ఈ విషయమే అధూరి చార్లెస్ అతనితో ఒకసారి మాట్లాడతాడు, నువ్వు ఆ బత్తుల కుమారి వెంట పడడం కరెక్ట్ కాదు అనేసి. అయినా కూడా అతను వినిపించుకోడు, ఈయన్ని ఇబ్బంది పెడతా ఉంటాడు. అది చూసి ఎలాగైనా వీడిని క్లోజ్ చేస్తే, చంపేస్తే మనకు ఈ అడ్డు తొలుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ గీస్తారనమాట. ప్లాన్ ఒకటి రచిస్తారు. దాంట్లో భాగంగా ఏం చేస్తారంటే, ఈ సీతమ్మ ధారలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు పాల్గొని సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు గారి కాశీ విగ్రహానికి ఘనమైన నివాళులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ క్షత్రియ సంక్షేమ ఆధ్వర్యంలో కూడా అడ్వకేట్ క్యాంపు, ఐ క్యాంపు కూడా బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారి ఆయన పోరాట పటిమ, స్వాతంత్ర పోరాటంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నుంచి, ముఖ్యంగా గెరిల్లా పోరాటం ద్వారా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, ఆ స్వతంత్ర పోరాటంలో కూడా గిరిజనులకి, వెనుకబడిన వర్గాల వారిని ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తన మాన ప్రాణాలని వారు హరిస్తున్న సమయంలో బ్రిటిష్ వారు బెంబేలెత్తే విధంగా ముఖ్యంగా గిరిజన వాళ్ళందరినీ కూడా వారికి విలువిద్యలు కానీ యుద్ధ విద్యలు కానీ నేర్పించి వారిని కాపాడుకుంటూ మన సంపదను కాపాడుకునే విధంగా ఆ రోజు వారందరినీ కూడా తర్ఫీదునిచ్చి అల్లూరి సీతారామరాజు గారి స్వాతంత్రోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆయన్ని
ఏదైనా స్వతంత్ర సమయోధులు ఇంకా గొంతుతో జన్మదినాలతో ఎలా నివాళులు అర్పించడమే కాకుండా వారి యొక్క పోరాట స్ఫూర్తిని వారి త్యాగాలను కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని వారి ఆత్మకి శాంతి చేకూరే విధంగా మనం కూడా పేద ప్రజలకు కానీ అదేవిధంగా దేశభక్తి భావంతో మెలిగి ఈ రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి పాటుపడాలని అని కూడా విజ్ఞప్తి చేస్తూ గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కూడా సీతారామరాజు గారిని స్థిరస్థాయిగా పోషించే విధంగా ఆయన నడయాడిన ప్రాంతానికి అల్లూరు సీతారామరాజు జిల్లాగా కూడా నామకరణం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ చంద్రబాబు గారికి సీనియర్ నాయకులు రామేశ్వరి గారికి సీఎం చంద్రబాబు శవ రాజకీయాలతో దిగజారిపోతున్నారని వైసీపీ ప్రధాని కార్యదర్శి ప్రభాకర్ రావు మండిపడ్డారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి శవ రాజకీయాలను, అలవాటైనటువంటి శవ రాజకీయాలను వాళ్ళకి ఈరోజు చాలా సీరియస్గా తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశాన్ని పక్కదారి మళ్లించే క్రమంలో శవ రాజకీయాల మీద మాకు పేటెంట్ రైట్ ఉంది, మీరెవరు ఎక్కడెవరు చనిపోయినా మాట్లాడటానికి వీల్లేదు. అది రాజమండ్రిలో చనిపోయినా, ప్రకాశం జిల్లా కందుకూరులో చనిపోయినా అది వాళ్ళకే చెబుతుందట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చనిపోయిన వాళ్ళ పక్షాన మాట్లాడకూడదట. ఉదాహరణకి ఇటీవల సత్తెనపల్లి వెళ్ళే క్రమంలో రెంటపాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఉప సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి పోయే క్రమంలో జరిగినటువంటి ఘటన సింగయ్య గారు. నిన్న ప్రభుత్వం ఎంత దుర్మార్గమైందో ఒక సామాన్య దళిత మహిళ తన నోటితోటి స్పష్టంగా చెప్పింది. నా భర్త జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడలేదు, ఎస్పీ గారు చెప్పినట్టుగా ఎక్కడో కారు కింద ఇబ్బంది అయితే పక్కకి తీశారు, అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు, మా కుటుంబంతో మాట్లాడాడు, ఏదో చిన్న దెబ్బ తగిలిందిలే, మీరు వర్రీగా కావద్దని చెప్పాడు. కానీ తర్వాత చూస్తే రాజశేఖర రెడ్డి గారు బ్రతికించడం కోసం ఏర్పాటు చేసినటువంటి 108 వెహికల్లో మా భర్తను పెట్టి చంపినట్టుగా కనబడతా ఉంది. లేకపోతే మీరు ఇది చెప్పండి, మీరు ఇలా మాట్లాడండి, మీరు ప్రెస్ వాళ్ళతోటి ఇలా చెప్పండి అని లోకేష్ మా దగ్గరికి ఒక 40 మందిని ఎందుకు పంపిస్తాడు? ఈ ప్రశ్న ఒక సామాన్య మహిళ, మరియమ్మ అనే మహిళ, సింగయ్య గారి భార్య, ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టినటువంటి నెపానికి సాక్ష్యం చెప్పవలెను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆవిడ మాట్లాడుతూ ఉన్నది. యువతకు స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు అని, ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక నీలమ్మ కాలనీలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తి ప్రదాత, యువతకి స్ఫూర్తి పోరాట యోధుడు అయినటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 127వ జన్మదినం సందర్భంగా హయాతి నగరంలో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమా వేసి ఘనంగా ఆయనకి జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించడం జరిగింది. మన భారతదేశం బ్రిటిష్ వారి పాలనలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా వీరోచితంగా పోరాడి వారికి ఎదురొట్టి ఈరోజు మనకు స్వాతంత్రం రావడానికి మొదటగా బాటలు వేసిన మహనీయుడు. అలాగే అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ వారందరూ కూడా ఎంతో సేవలు చేసి వాళ్ళందరినీ ఆదుకొని వారికి ఇంకా మెరుగైన
జీవన విధానం కల్పించడానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. అలాంటి వీరుని యొక్క జీవితం అందరికీ తెలియాల్సి ఉంది, భావితరాలకి. సో అలాంటి మహానుభావుడి జయంత్యోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. ఇంకా ఈ ఆయన తాలూకా చరిత్ర కూడా భావితరాలకు తెలియాలి. ఇది యువతందరూ కూడా ఒక స్ఫూర్తి ఆయన అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రమేష్ బాబు గారు, గంతులూరి రమేష్ బాబు గారికి, రాజు గారికి, అలాగే మన వైడి రాజారావన్న గారికి, అలాగే నల్లా మోదీ గారికి, సుశీలమ్మ గారికి, ఇతర పెద్దలందరికీ హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మహదేవపురం గ్రామంలో 2 హత్యలకు దారితీసిన ఒక అక్రమ సంబంధం. కాశీబుగ్గ డివిజన్ పరిధిలో బాలవలస గ్రామ కోటల రాజేశ్వరి అనే ఆమె మిస్ అయినట్లు మన్సా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిపోర్టు మేరకు మన్సా పోలీస్ స్టేషన్లో మొదట మిస్సింగ్ కేసుని నమోదు చేయడం జరిగింది. ఈ మిస్సింగ్ కేసుని దర్యాప్తు మన్సా ఎస్ఐ గారు కృష్ణప్రసాద్ గారు మరియు దాన్ని సిఐ తిరుపతిరావు గారు పర్యవేక్షణలో ఆ కేసుని గురించి విచారించగా ఆమె యొక్క శవము 13వ తేదీని ఆమె యొక్క శవము పితాలి గ్రామ పరిధిలోని జీడితోటలోని లభించింది. వెంటనే ఆ మిస్సింగ్ కేసుని 174గా కేసుని నమోదు చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఆమె నేచురల్ మరణం కాదు, అది ఆమె ఉన్న గాయములు బట్టి మెడికల్ ఒపీనియన్ బట్టి ఎవరో ఆమెని చంపి ఉంటారని చెప్పేసి ఉన్న సమాచారం మేరకు కాశీబుగ్గ రూరల్ సిఐ గారు అండ్ మన్సా ఎస్ఐ గారు దీనిపైన విచారణ చేయగా ఇది చనిపోయిన రాజేశ్వరి యొక్క ఆడపడుచు భర్త చేసి ఉంటాడేమో అనే అనుమానం మీద ఇది దర్యాప్తు కూడా మనకు లభించిన ఆధారాలు బట్టి మనం అతని కోసం వెతకడం జరిగింది. ఈ సందర్భంగా సదరు వ్యక్తి నిన్న 10:30 గంటలకు పిఆర్ఓ దొన్నవూరు వద్ద తను స్వయంగా వెళ్ళి లొంగిపోయి తనే రాజేశ్వరిని పితాలి జీడితోటల్లో చంపినట్లు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన అనంతరము ఆ స్టేట్మెంట్తో మన్సా ఎస్ఐ గారి వద్దకు ఆ వ్యక్తిని ముద్దాయిని తీసుకొని విఆర్ఓ గారు వచ్చి సరెండర్ చేశారు. ఈ సదరు వ్యక్తిని విచారించగా ఆ వ్యక్తి తన యొక్క నేరాన్ని